తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు అంగన్వాడీ వర్కర్స్. జీతాలు పెంచడంతో పాటు పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తమకు పరిష్కారం చూపించాలన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ల వల్ల ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని వాపోయారు. తమ సమస్యలపై కూటమి సర్కార్ స్పందించకపోతే ఉద్యమ బాటన పడతా అంటున్నారు అంగన్వాడీ వర్కర్లు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని అంగన్వాడీలు రోడ్డెక్కి నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున అంగన్వాడీలంతా కూడా ఆందోళన బాట పట్టారు. ప్రస్తుతం అంగన్వాడీలు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఎటువంటి సమస్యలు ఉన్నాయో మీ డిమాండ్స్ ఏంటి? అంగన్వాడీలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా పేద పిల్లలకి గర్భిణీలు బాలింతల సేవలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి అంగన్వాడీలని రాష్ట్ర ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. ఒకవైపు పెరుగుతున్నాయి ధరలు, విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగట్లేదు. 2019 నుంచి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదు. ఈ పరిస్థితుల్లో వేతనాలు పెంచాలని చెప్పేసి గత ప్రభుత్వ ఆధ్వర్యంలో 42 రోజుల పాటు సమ్మె చేశాం. ఈ సమ్మె ముగింపు సందర్భంగా వేతనాలు జూలైలో పెంచుతామని చెప్పేసి రాతపూర్వకమైన మినిట్స్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చి ఈరోజుకి 8 నెలలు గడిచిపోయింది. కనీసం పిలిచి మాట్లాడి వేతనాలు పెంచే పరిస్థితి కనపట్టలేదు. వెంటనే బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీలకి వేతనాలు పెంచుతూ ప్రకటన చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అంగన్వాడీలకి గ్రాట్యుటీ అమలు చేయమని చెప్పేసి తీర్పిచ్చింది. దాన్ని అమలు చేస్తామని చెప్పేసి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. వెంటనే గ్రాట్యుటీ కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మా కోరికలన్నీ తీరుస్తుంది, మా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తారు అనుకొని మేమందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించుకున్నాం. గెలిపించిన తర్వాత ఇప్పుడు 8 నెలలు అవుతుంది. కనీసం మా అంగన్వాడీ విషయం ఎక్కడ కూడా ఇప్పటి వరకు నోరు విప్పలేదు. మాకు కనీస డిమాండ్ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలి. ఇది మొత్తం మీద వచ్చేటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఖచ్చితంగా అంగన్వాడీల ప్రస్తావన ఉండాలి. అలాగే జీతాన్ని పెంచడంతో పాటు తమపై పని ఒత్తిడిని తగ్గించాలని చెప్పి వీరు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి.